కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. వ్యాపార పరంగా మంచి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ సందర్శిస్తారు. ఖర్చుని అదుపులో ఉంచుతారు. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. ఇటు ఉద్యోగంలో కూడా మీ స్థానం పదిలంగా ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ స్థానాన్ని ఎవరు కదిలించలేరు. వ్యాపార నిమిత్తమై విదేశాలకు వెళ్ళాలని లేదా అక్కడ ఉద్యోగం చేయాలని వ్యాపారం చేయాలని చూస్తారు. వ్యాపార పరంగా వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఒక అనుకోని ప్రాజెక్టు ముందుకు వెళ్ళడం అది మీకు సంతోషకరంగా ఉంటుంది. భూమిని కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. షేర్ మార్కెట్కి దూరంగా ఉండాలి. అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో రాక ఇబ్బంది పడుతున్న వారికి మటుకి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అలాగే సినీ ఫీల్డ్లో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టర్, చార్టెడ్ అకౌంట్స్, ఫాస్ట్ ఫుడ్, ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి, డెర్మటాలజిస్ట్, కాస్మెటిక్స్ ఈ రంగం వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే అవి ఈ వారం తొలగిపోతాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదవాలనుకునే వారికి చాలా బాగుందని చెప్పచ్చు. అయితే కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల వెనకబడ్డం కానీ డాక్యుమెంట్ విషయంలో ఇబ్బంది కానీ ఉంటుంది. వాటిని మీరు పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. అలాగే ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన యోగం ఈ వారం శుభసూచకం అని చెప్పవచ్చు. ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయాలని యోచిస్తారు. అది ఈ వారం నెరవేరుతుంది. అయితే కొంత ఆరోగ్యపరంగా మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కడుపుకు సంబంధించింది, గ్యాస్ట్రిక్, అసిడిటీ, స్కిన్కి సంబంధించింది, మోకాల నొప్పులకు సంబంధించిన ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరం అందించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసా వినడం లేదా చదవడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం కానీ రూపు కానీ ధరించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.